మిత్రమా, అపొస్తలుల్లో యోహాను అతి చిన్నవాడు. ఉత్సాహం, ఆవేశం ఎక్కువ. సమరయులు యేసును అంగీకరించలేదని తెలిసినప్పుడు, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వారిని నాశనం చేయమంటారా అని అడిగాడు. అతని హృదయం అప్పుడు మెరుపులా గర్జించింది. కానీ ఆఖరి భోజన సమయంలో ఒక నిశ్శబ్ద అద్భుతం జరిగింది. యోహాను యేసు ఒడిలో ఆనుకొని ఆయన హృదయ స్పందనను వినేంత దగ్గరయ్యాడు. ఆ హృదయ స్పందన ఆయన చెవిలో ఎలా మారుమ్రోగిందో మనకు తెలియదు. కానీ ఆ రాత్రి తరువాత యోహాను మారిపోయాడు. తనను సిలువకు ఎక్కించిన వారిని కూడా ప్రేమించిన ఆ కరుణామయుడిని ఆయన అక్కడ అనుభవించాడు. ఒకప్పుడు అగ్నిని కోరిన ఆ యువకుడు తరువాత దేవుడు ప్రేమయే అని ప్రకటించిన అపోస్తలుడయ్యాడు. యేసు వైపు ఒరిగి ఆయనకు దగ్గరగా నిలబడి ఆయన హృదయాన్ని విను. అప్పుడు నీలో గర్జిస్తున్న మెరుపులు మెల్లగా నిశ్శబ్దమవుతాయి. రేకులను ఊదేసే గాలిని కూడా ప్రేమించగల హృదయం నీలో పుడుతుంది. యేసు హృదయానికి దగ్గరవుతే గర్జించే మెరుపు కూడా ప్రేమవాణిగా మారుతుంది.